తనకి ఈ విషయం ఎలా తెలిసింది? ఏంటమ్మా, ఇప్పుడు నీకు నిజం తెలిసిందా? ఈ షాకు నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు, కానీ ఇదే నిజం. ఈ షాక్కే ఇలా అదిరిపోయావే. నేను ఇంకొక విషయం చెప్తే నువ్వెలా తట్టుకోగలవో నాకు తెలియటం లేదమ్మా. మీ నాన్న కాలచక్రాల్ని చూపించినందువల్ల పార్వతి మీ కుటుంబాన్నే అంతం చేయాలని ఎంతో పగతో వచ్చింది. తను వచ్చినప్పుడు మీ నాన్న అక్కడ లేకపోవడంతో అక్కడున్న మీ అమ్మని పార్వతి దారుణంగా చంపేసింది. పార్వతికి ఇంకా పగ తీరక మమ్మల్ని చంపడానికి వస్తేనే నేను నా స్నేహితులు కలిసి పార్వతిని చంపవలసి వచ్చింది. ఆ తర్వాత మీ నాన్నొచ్చి చూసి మేమే మీ అమ్మని పార్వతిని చంపేశామని తను అపార్థం చేసుకున్నాడు. నందినితో కలిసి నా మీద పగ తీర్చుకోవడానికి పోరాడుతున్నాడు. ఇంతవరకు నా కొడుకుతో కూడా చెప్పని రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్పాను. కాలచక్రాల్ని ఆశించి తీసుకున్నానే గాని నేనిక ఏ తప్పు చేయలేదమ్మా. మీరు చేసింది తప్పని తెలుస్తుంది కదా, చేసిన తప్పుకి ప్రాయశ్చితం చేసుకోవచ్చు కదా. మీ దగ్గరున్న కాలచక్రాన్ని మీరు తిరిగి ఇచ్చేయచ్చు కదా. తిరిగి ఇచ్చేస్తాను, కానీ నందిని నన్ను చంపదు అనడానికి నువ్విచ్చే గ్యారెంటీ ఏమిటి? గ్యారెంటీ అనేది లేదు కదా. ఆ ఒక్క కారణం వల్లే కాలచక్రాన్ని కవచంలా ఉపయోగించుకున్నానే కాని నాకింకే దురుద్దేశమూ లేదు. అది మాత్రమే కాదు, నేను తలుచుకుంటే నన్ను చంపడానికి వచ్చిన మీ నాన్న పశుపతిని ఎప్పుడో చంపేసేవాణ్ణి. కానీ చంపేనా? లేదే. పశుపతి హాయిగా ఉండాలని వదిలిపెట్టాను. దీన్ని బట్టే నా గురించి నీకు తెలియటం లేదమ్మా. ఇంకో విషయం ఉందమ్మా, అది చెప్పకూడదనే అనుకున్నాను, కానీ పరిస్థితి నన్ను చెప్పేలా చేస్తోంది. నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం నేనే. చిన్నతనంలో నీ ప్రాణాల్ని నేనే కాపాడానమ్మా, కానీ ఈరోజు నువ్వు నా ప్రాణాలే తీయడానికి వచ్చావు. నమ్మలేకపోతున్నావు కదూ? బాగా ఆలోచించి చూడు, తెలుస్తుంది. కాపాడండి, గాయత్రి, ఎవరైనా రండి, నా కూతురు కాపాడండి. నందిని నేను విరోధిగా భావించుండొచ్చు, కానీ నేను ఆ విధంగా భావించలేకపోతున్నాను. నా కుటుంబంలో మనిషిగా భావిస్తున్నాను. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటే నువ్వు అనుకున్నది చేయమ్మా. ఎప్పుడైతే నువ్వు నన్ను చంపలేకపోయావో అప్పుడే నన్ను అర్థం చేసుకున్నావని తెలుస్తోంది. నాకిది చాలమ్మా. నిన్ను నందిని పశుపతి చురకత్తిలా ప్రయోగించారు, కానీ నేను నిన్ను పెంపుడు జంతువులా మార్చేశాను. నాకేమీ అర్థం కావడం లేదు. ఈయన చెప్పేదంతా నిజమేనా లేకపోతే అబద్ధమా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.